అట్లాగా తల్లి, నాకు ఇవన్నీ తెలుసు. మీరు నాకు చూపిస్తుంటే నాకు తెలియకుండా వస్తానా? అది కూడా కరెక్ట్. మేమేమంటున్నామంటే మాకు కూడా న్యాయం చేయమని అంటున్నాం. ఇంకో విషయం తెలుసా, ఒక ఆడపిల్లను 6 గంటల తర్వాత పోలీసు వాళ్ళు తీసుకెళ్ళకూడదు. 6 గంటల తర్వాత తీసుకెళ్ళిండు చూడు, వాళ్ళు చేసిన తప్పదు. ఆడపిల్లని సమస్య. ఈయన దొంగతనం చేస్తుండొచ్చు, పెళ్ళానికి ఏం సంబంధం? ఆమెనే పెట్టిందిగా మేడం అక్కడ, నేను చూసిన కదా. ఆమె పెట్టడం నేను చూసిన కదా. ఆమె పెట్టడం చూసేంత వరకు మేడం మేము ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తాము. ఇప్పుడు 30 తులాల బంగారం ఇచ్చిన వాళ్ళు 1 తులం తీసుకొచ్చి ఎందుకు పెడతారు తల్లి? మా మీదనే డైవర్ట్ చేయడానికి. అంతకు ముందు రోజు మా వాళ్ళని ఎంక్వైరీ చేసి ఒక్క నిమిషం మీ ఇంట్లో పెట్టాలి తీసుకొచ్చి. ఆడ పెడితే 30 తులాలు పోయిన దానికి 1 తులం తీసుకొచ్చి పెడతారా? కామన్ సెన్స్ పోలీసు వాళ్ళకు ఉండాలి, మీకు కాదు. పోలీసు వాళ్ళకు ఉండాలి, ఆలోచన చేయాలి. ఒక్కటి క్లారిటీ మేడం, 20 అంటాడు, 27 అంటాడు, 30 అంటాడు. నేను అంటున్నా నేను చెప్తున్నా కరెక్ట్ పోలీసు అలా అంటా. ఈడేసుకొడుతున్నాడు, అయితే పోలీసు ఈయనేసుకొడుతున్నాడు. దొంగలకు కూడా ఈ దేశంలో బతికే హక్కు ఉంది, చంపే హక్కు అయితే లేదు. క్రిమినల్స్ అన్నంత మాత్రం మనుషులు కాకుండా ఉండరుగా. క్రిమినల్స్ కూడా మనుషులే. క్రిమినల్స్ తయారు చేస్తున్నది సొసైటీనే. ఇప్పుడు తను చెప్తున్నా, రేణుక చెప్తున్న దాని ప్రకారం అక్కడ ఇల్లు కూలిపోయిన దగ్గర 1 తులం బంగారం పెట్టినాను. దొంగతనం చేసిన వాళ్ళు ఎవరన్నా డబ్బులు కానీ లేకుంటే సగం పెడతారా? అది ఒకవేళ సగము లేకుంటే 1 తులమో పొలమో పెడుతున్నారు అనుకో, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆమె చెప్తున్న లెక్క ప్రకారం ఇందులో ప్యూర్లీ ఏంటంటే పోలీసులు అతి ఉత్సాహం. ఈ అతి ఉత్సాహం అనేది కొంపలు ముంచుతున్నాయి. ఈ కొంపలు ఎట్లా ముంచుతున్నాయి? 2 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాయి కొంపలు ముంచడం. వాళ్ళ యొక్క అతి ఉత్సాహానికి ఎవరైతే విక్టిమ్ ఉంటారో, బాధితులు ఉంటారో, ఆ బాధితులతో పాటు అక్యూజ్డ్ ఎవరైతే వీళ్ళు నేరస్తులు అని చెప్తున్నా వాళ్ళు ఇద్దరు రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు పోలీసులు అతి ఉత్సాహంతో. కాబట్టి ఇందులో ప్యూర్లీ ఏం కనిపిస్తుంది అంటే పోలీసుల యొక్క అతి ఉత్సాహం ఒకటి. రెండవది డీకేపాస్ జడ్జిమెంట్ అనేది ఒకటి అప్ టు డేట్ ఉంటుంది. అది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ పదే 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 పోలీసులు చెప్తుంటారు, 6 గంటలు దాటిందంటే ఆడపిల్లల్ని ఎవరిని కూడా స్టేషన్ తీసుకెళ్లొద్దు. తీసుకెళ్తే వాళ్ళకన్నా ఎక్కువ మీరే శిక్షార్హులు, మీరే నేరస్తులు అని చెప్తుంది. అది ఈ రోజు జాజాన్ టుడే కూడా అదే ఉంది. కాబట్టి మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి రావటం జరిగింది. 6 గంటల తర్వాత ఆమెను తీసుకెళ్లారు. ఆమె దొంగతనం చేసిందా, ఏం చేసిందా సెకండరీ. కానీ 6 గంటల తర్వాత ఒక మహిళను తీసుకెళ్లకూడదు. ఒకవేళ తీసుకెళ్తే కూడా ఎలాంటివి నీచమైనటువంటి క్రూరమైనటువంటి కేసులు అంటే క్రైమ్ చేసిన వ్యక్తులని తీసుకెళ్తే కూడా ఉమెన్ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇక్కడ ఉమెన్ లేదు, పోలీస్ స్టేషన్ లేదు. మెన్ వచ్చి తీసుకపోయిండ్రు, తన్నిండ్రు, గుద్దిండ్రు, అంతా జరిగింది. ఆడ చావు బతుకులు ఆమె ఉంది హాస్పిటల్లో. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేము ఒకటే గవర్నమెంట్ అడుగుతుంది, ఇలాంటి పోలీసులని సస్పెన్షన్లతోటి వాళ్ళని మేపవద్దు, వాళ్ళను వెంటనే ఉద్యోగాల నుండి తీసేయాలి. తర్వాత ఈరోజు సునీత కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కాయ కష్టం చేసుకుని బతికేటళ్ళు. అట్లాంటి వాళ్ళను 30 తుప్పలు పెట్టేసి కొట్టి చేసి కాల్ చేసి ఇరుగొడితే వాళ్ళ బతుకులేం కావాలి? ఇక్కడ ఏంటంటే దొంగతనం జరిగిందని వీళ్ళు చెప్తున్నారు. దొంగతనం జరిగినప్పుడు దొంగతనాన్ని ఎట్లా రికవర్ చేయాలి? అసలు నీకు ఏ చట్టంలో కూడా రికవర్ చేయాలని లేదు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పోలీసులు చేస్తున్నది ఏంటంటే రికవరీ పేరుతో ఎవరైతే అలిగేషన్ ఎదుర్కొంటున్నారో వాళ్ళని తీసుకొచ్చి తోపుతున్నారు. అసలు రికవరీ చేసే సిస్టమే ఏ చట్టంలో లేదు. దొంగతనం చేసినప్పుడు ఇట్లా ప్రాపర్టీ పోయింది అని నువ్వు కోర్టులో చెప్పు, కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఫాలో కావు. అసలు ఏ చట్టంలో ఉంది? ఈవెన్ పోలీస్ కోర్టులో కూడా లేదు అది రికవరీ చేయాలని. కాబట్టి ఇది ఒకటి ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీ, గూండాయిజం. అంటే లైసెన్స్ తీసుకున్నటువంటి పోలీసులు ఒక గుండాగిరిగా చేస్తున్నారు. ఇది పదే నేను కాకపోతే నాగర్ కర్నూలులో జరిగింది. అంటే అక్కడ ఏంటంటే పోలీసుల అచేతనం, అక్కడ పోలీసులు యాక్షన్ లేదు అందులో. తర్వాత ఇంకొక మహిళను కొడితే కూడా పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకోలేదు. నిన్న కాకుండా ఇంకోటి కరీంనగర్లో కూడా రామపాడ్ అని పోలీస్ స్టేషన్ ఉంది, అతన్ని తీసుకొని చుట్టుకొని కొట్టినట్టు కొట్టారు. కాబట్టి పోలీసులు ఏంటంటే అతి ఉత్సాహం అనేది మీరు ఆపండి. ఫస్ట్ ఆపేస్తే నిజంగా బాధితులకు న్యాయం చేస్తారు. నిజంగా ఎవరైతే మీరు అక్యూజ్డ్ అంటున్నారో వాళ్ళను రిహాబిలిటేషన్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ మీరు ఆపేయండి, ఇట్లాంటి చెత్తా చెదారం లాంటి పనులు ఆపేయండి. మేము ఇక్కడ సునీతకు న్యాయం జరగాలని చెప్తున్నాము. ఇప్పుడు ఆమె రేణుక చెప్పిన దాని ప్రకారం చూస్తే కూడా దొంగతనం ఎవరు చేశారు అనేది, ఎవరైనా దొంగతనం చేసిన వ్యక్తులు
తులమో ఇక్కడ 2 రూపాయలు ఆడ పెట్టారు, కొట్టేస్తే మొత్తం కొట్టేస్తారు. అంటే కావాల్సింది ఎవరు చేశారు ఇది. కాబట్టి దీనికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే కానీ ఇట్లాంటి పేరుతోటి మాత్రం కొట్టడం అన్యాయం అని చెప్తున్నాము. ఆ పోలీసులను వెంటనే ఉద్యోగాల నుండి తీసేయాలి. సునీత కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం కట్టించాలి. ఇందులో ఇలాంటి జరగకుండా కూడా గవర్నమెంట్ ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ అనేది పోలీసులకు ఇవ్వాలి. డీకే బస్ జడ్జిమెంట్ అనేది పక్కడ్బందీగా ప్రతి పోలీస్ స్టేషన్లో అమలు జరగాలి. ఆ డీకే బాస్ జడ్జిమెంట్ అనేది డిస్ప్లే బోర్డులో పెట్టాలి. అది క్లియర్ గా ఉంది. అందులో కూడా డిస్ప్లే బోర్డు ఈ జడ్జిమెంట్ పెట్టాలని కూడా వద్దు, అది వెంటనే పెట్టాలని కూడా అడుగుతున్నాం.